ఇజ్రాయెల్ హమాస్ మధ్య కొనసాగుతున్న గాజా యుద్ధంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటి వరకు బందీల విడుదల కోసం ఇజ్రాయెల్ డిమాండ్ చేస్తూ వచ్చింది. కొద్ది రోజుల క్రితం హమాస్ దశల వారీగా బందీలను విడుదల చేసింది. బందీలందరినీ విడిచిపెట్టాలని ఇజ్రాయెల్ డిమాండ్ చేస్తుంటే యుద్ధాన్ని ముగిస్తేనే బందీలను విడుదల చేస్తామని హమాస్ స్పష్టం చేసింది. దీంతో ఈ చర్చలు ముందుకు వెళ్లకపోవడంతో హమాస్ దగ్గరున్న బందీలు నిత్యం నరకం అనుభవిస్తున్నారు. 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై హమాస్ చేసిన దాడిలో 1200 మంది ప్రాణాలు కోల్పోగా 250 మందిని బందీలుగా తీసుకువెళ్లారు. ప్రస్తుతం హమాస్ దగ్గర 50 మంది బందీలు ఉండగా వారిలో 20 మంది మాత్రమే జీవించి ఉంటారని ఇజ్రాయెల్ భావిస్తోంది. తాజాగా గాజా యుద్ధంపై స్పందించిన నెతన్యాహు బందీల విడుదల విషయంలో ఇక దశలవారీ విడుదల ప్రక్రియ జరగదని, మిగిలిన బందీలు అందరినీ ఒకేసారి విడుదల చేయాలని స్పష్టం చేశారు. తాము అన్ని రకాల ప్రయత్నాలు చేశామని, కానీ హమాస్ మోసం చేస్తోందని ఆరోపించారు. చనిపోయిన వారిని, బతికున్న వారిని ఒకేసారి తీసుకురావాలని నెతన్యాహు భావిస్తున్నారు. ఇజ్రాయెల్ డిమాండ్లు ఏమాత్రం మారలేదని, హమాస్ లొంగిపోయి బందీలు అందరినీ విడుదల చేసే వరకు యుద్ధం ఆయన స్పష్టం చేశారు. ఇజ్రాయెల్ గాజాపై దీర్ఘకాలిక భద్రతా నియంత్రణను కొనసాగించాలని కూడా ఆయన పేర్కొన్నారు. నెతన్యాహు కొత్త ప్రతిపాదన గతంలో జరిగిన దశలవారీ ఒప్పందాలకు భిన్నంగా ఉంది. 2023 నవంబర్లో ఒక వారం రోజులు సీజ్ ఫైర్ సమయంలో 100 మందికి పైగా బందీలు విడుదలయ్యారు. అయితే ఇప్పుడు నెతన్యాహు మాత్రం తమ ప్లాన్ మార్చారు. హమాస్ సైనిక పాలనా సామర్థ్యాలను నాశనం చేసి గాజాలో డీలిమిటరైజేషన్ చేయాలని భావిస్తున్నారు. మరోవైపు హమాస్ ఒక సమగ్ర ఒప్పందాన్ని కోరుతోంది. తమ దగ్గర ఉన్న బందీలను విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెబుతోన్న హమాస్ ఇజ్రాయెల్ జైళ్లలో ఉన్న పాలస్తీనియన్ ఖైదీల విడుదల, శాశ్వత సీజ్ ఫైర్తో పాటు గాజా నుంచి ఇజ్రాయెల్ దళాల పూర్తి ఉపసంహరణ జరగాలని డిమాండ్ చేస్తోంది. అయితే ఇజ్రాయెల్ ప్రధాన డిమాండ్లలో ఒకటైన హమాస్ ఆయుధాలను వదులుకోవాలని చెప్పడాన్ని మాత్రం ఖండిస్తోంది. ఇక తాజాగా హమాస్ బృందం శాంతి చర్చల కోసం ఆగస్టు 12న కైరో చేరుకుంది. 60 రోజుల సీజ్ ఫైర్, కొంతమంది బందీల విడుదల, గాజాకు హ్యుమానిటేరియన్ సహాయం అపరిమితంగా ఇవ్వడం వంటి ప్రతిపాదనను ముందుకు తెస్తున్నట్టు తెలిపారు. ఈజిప్ట్, ఖతర్ దేశాలు అమెరికా సహకారంతో గత 22 నెలలుగా ఇజ్రాయెల్ హమాస్ మధ్య చర్చలను సులభతరం చేస్తున్నాయి. ఈ చర్చలు కైరో, దోహాలో జరుగుతున్నాయి. కానీ జూలైలో జరిగిన చర్చలు మాత్రం విఫలమయ్యాయి. ఇక తాజా చర్చల్లో ఈజిప్ట్, ఖతార్ మధ్యవర్తులు కొత్త ప్రతిపాదనలను రూపొందిస్తున్నారు. బందీలు అందరినీ ఒకేసారి విడుదల చేయడంతో పాటు 60 రోజుల సీజ్ ఫైర్, గాజాకు మానవతా సాయం పెంచడం వంటి ప్రతిపాదనను పెడుతున్నారు. జూలై 17న సీజ్ ఫైర్, బందీల ప్రతిపాదనను ఇజ్రాయెల్ హమాస్కు సమర్పించాయి. అయితే ఇందులో ఇజ్రాయెల్ సైనికులను ఉపసంహరించుకోవడం, 10 మంది బతికున్న బందీలు, 18 మంది చనిపోయిన వారి మృతదేహాలు అప్పగించడం వంటివి ఉన్నాయి. ఈ ప్రతిపాదనలో ఇజ్రాయెల్ గాజా, ఈజిప్టు సరిహద్దులోని ఫిలడెల్ఫీ కారిడార్లో తమ సైనిక ఉనికిని 5 కిలోమీటర్ల నుంచి 1.5 కిలోమీటర్లకు తగ్గించడానికి అంగీకరించింది. కానీ ఆ తర్వాత ఇరు వర్గాల మధ్య డిమాండ్ల విషయంలో వివాదం రావడంతో చర్చలు అర్థాంతరంగా ముగిశాయి. ప్రస్తుతం గాజాలో మానవతా సంక్షోభం తీవ్రస్థాయిలో ఉంది. గాజాలో కరువు, పోషకాహార లోపం యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి అత్యధిక స్థాయిలో ఉన్నాయని యుఎన్ హెచ్చరించింది. యుద్ధం ప్రారంభమైన తర్వాత 61,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. ఇక ఆకలి, పోషకాహార లోపం కారణంగా 121 మంది పెద్దవాళ్లు, 101 మంది చిన్నారులు చనిపోయారు. గత 24 గంటల్లో 5గురు కరువు, పోషకాహార లోపం కారణంగా మరణించినట్లు గాజా హెల్త్ మినిస్ట్రీ వెల్లడించింది. హమాస్ సీజ్ ఫైర్ ప్రతిపాదనను అంగీకరించడం లేదని ఆరోపిస్తూ ఏడాది మార్చి 2 నుంచి ఇజ్రాయెల్ గాజాకు మానవతా సాయాన్ని నిలిపివేసింది. గాజాలో 90% మంది జనాభా, అంటే సుమారు 2.3 మిలియన్ల మంది నిర్వాసితులయ్యారు. ఇజ్రాయెల్ దాడుల్లో గాజా స్ట్రిప్లో లక్షలాది భవనాలు ధ్వంసమయ్యాయి. యుఎన్తో పాటు మానవతా సంస్థలు సహాయం చేసేందుకు ముందుకొచ్చినా ఇజ్రాయెల్ అడ్డుకుంటూనే ఉంది. మరోవైపు గాజా సిటీపై తీవ్రమైన దాడులు కొనసాగిస్తామని, బందీల చర్చలు ఫైర్ అండర్ జరుగుతాయని నెతన్యాహు ప్రకటించారు. ఆగస్టు 12 నుంచి గాజా సిటీలో ఇజ్రాయెల్ దళాలు బాంబు దాడులను తీవ్రతరం చేశాయి. ఇజ్రాయెల్ గాజాలో హమాస్ను స్థానికంగా ఓడించి
బందీలను విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. కానీ ఈ వ్యూహం అంతర్జాతీయంగా విమర్శలు ఎదుర్కొంటోంది. ఇక గాజా నుంచి పాలస్తీనియన్లను వెళ్లిపోవడానికి అనుమతిస్తామన్న నెతన్యాహు ఈ వలసల ప్రక్రియను సిరియా, ఉక్రెయిన్, ఆఫ్ఘనిస్తాన్లో జరిగిన రిఫ్యూజీ వలసలతో పోల్చారు. ఈ వ్యాఖ్యలు అంతర్జాతీయ సమాజంలో విమర్శలను రేకెత్తించాయి. గాజాపై భీకర దాడులు కొనసాగిస్తోన్న ఇజ్రాయెల్పై అంతర్జాతీయంగా ఒత్తిడి కూడా పెరుగుతోంది. ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్, ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు నెతన్యాహుపై యుద్ధ నేరాలు, మానవత్వానికి వ్యతిరేక నేరాలకు సంబంధించి విచారణలు జరుపుతున్నాయి. అయితే ఇజ్రాయెల్, హమాస్ మధ్య అంతరాలు, ముఖ్యంగా శాశ్వత సీజ్ ఫైర్, ఇజ్రాయెల్ సైనికుల ఉపసంహరణపై ఇరు వర్గాల మధ్య ఒప్పందాన్ని కష్టతరం చేస్తున్నాయి. గాజాలో హ్యుమానిటేరియన్ సంక్షోభం తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో ఈ చర్చలు విజయవంతం కావడం చాలా కీలకంగా మారాయి. రాబోయే వారాల్లో ఈ చర్చలు ఎలా సాగుతాయి, గాజాలో శాంతి స్థాపనకి ఇవి ఎలా దోహదపడతాయో వేచి చూడాలి.